హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ టెస్టు ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించబోతున్నాం. ఈ టెస్టు ద్వారా మరి నిరుపేద పిల్లల్ని ఎంపిక చేసుకున్నటువంటి క్రమంలో మొదట ఎంట్రన్స్ టెస్ట్ పెట్టిన తర్వాత అందులో నుండి విద్యార్థులను ఎంపిక చేసి ఆ ఎంపిక చేసినటువంటి విద్యార్థుల్లో ఎవరైతే మరి అనాథ పిల్లలు కావచ్చు, లేదా తల్లి లేదా తండ్రి ఉన్నటువంటి ఒక పిల్లలు కావచ్చు, లేదా నిరుపేద పిల్లలు కావచ్చు, వీళ్ళని ఎంపిక చేసి మరి 5వ తరగతి నుంచి అయితే ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచితమైనటువంటి విద్యను అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏప్రిల్ 24వ తేదీన ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉన్నది. ఆ పరీక్ష రాయడం కోసం అని చెప్పేసి మరి గూగుల్ ఫామ్ ఇస్తూ ఉన్నాం. ఆ గూగుల్ ఫామ్లో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ 24వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తాం. ఆ పరీక్ష ద్వారా మన నిరుపేద పిల్లలను ఎంపిక చేసుకుని అక్కడ విద్యను అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా మరి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి కోసం అని చెప్పేసి గూగుల్ ఫామ్ ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఏప్రిల్ 24న ఎగ్జామ్ రాసి మరి ఈ ఉచిత విద్యను అందించేటటువంటి ఈ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందాలని చెప్పేసి మేము జిల్లా కమిటీ ద్వారా పిలుపునిస్తాం. TSUTF